కొండకి వెళ్ళటానికి కష్టమే, రావడం కష్టమే. ఏంద్రా బాబు ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ కొండకి ఎలా కొట్లా వచ్చేసాము రా బాబు. దేవుడే ఉన్నట్టు వచ్చాము. బస్సులు కూడా కనిపించలేదు. ఇంకా బస్సులు లేకపోయినా అసలు ఏ బస్సు ఎక్కుదామన్నా కానీ బస్సులో ఏది ఎక్కినా కానీ ఇదే నర్సరాపేటనే చదువుతున్నారు. కొండ బస్సే కనిపించాలి. అదేమన్నాయంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆగిపోయిన బస్సులన్నీ ఇంకా రావు ఇక్కడికి అని చెప్పారు. సరే ఇంకా ఆటో ఎక్కాము. ఆటో దొరికింది ఫైనలీ. ఆటో ఎక్కేసి ఇంకా వచ్చేసాం. ఆయన వెనకాల వదిలిపెట్టేసి రహదారిలో తీసుకొచ్చి వెనకాల వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళనివ్వట్లేదు, కాపేశాడు. ఇంకా ఆడే ఎక్కేసాము, దిగేసాము. ఇంకా దిగి ఇంకా వస్తున్నాము. ఇక్కడే జనాలు కితకితలాడుతున్నారు. ఇంక కొండ ఎక్కుతామా దేవుడి దర్శనం అయ్యిద్దా అని డౌటే. ఇంక సరేలేని ఇంకా అన్నదానం ఎక్కడుందని చూసుకుంటే ఇంకా ఈ సత్రం పేరు తెలియదు కానీ అక్కడ దొరుకుతుంది. పాదయాత్ర అదే గిరి ప్రదర్శనాన్ని చెబుతున్నారని అన్నదానాలు పెట్టారు. ఇక్కడే కాదు, పేటలో కూడా తెగబడుతున్నారు అన్నదానం. అస్సలు ఇసుకెత్తే జనాలు రాలుతున్నారు. తినేసాము. మంచినీళ్ళు బాటిల్ కోసం 10 సార్లు తిరిగాము. ఆయనేమో కింద పైన వరకు చూసిస్తున్నాడు జనాల్ని. నేను మా అమ్మ 5-6 సార్లు వెళ్ళాము. ఆయనే ఇచ్చాడులే, ఆయన ఈడనుకున్నాం. ఇంకా బాటిల్ పట్టుకొని అసలు అట్లా అన్నం కూడా తినట్లా పిల్ల. ఇంకా ఏడుస్తుంది సాయిగడు బాటిల్ కోసం. అక్క చెల్లెలిద్దరు ఇప్పుడు ఆడటం. ఇంకా ఆంజనేయ స్వామి బాగున్నాడు కదా ఫ్రెండ్స్, అక్కడే ఉంది. బాగుందిలే, ఫోటో దిగుదాంలే, నలుగురిని దిగుదాంలే అనుకున్నాం. ఇంకా మా అమ్మాయి మాట వినట్లేదు. చిన్న అమ్మాయి ఏడుస్తుంది చూసి, కొత్తగా కదా ఏడుస్తుంది. దాన్ని దింపడమే కష్టమైపోయింది. ఇంకా అసలు కూర్చొని కూడా నుంచో దండం పెట్టామమ్మా, దండం పెట్టట్లా. మా అమ్మ అట్లా చేసి దండం పెట్టించుకొని బట్టలు మాత్రం దగ్గర దండం ఒకటే పెట్టుకొని ఆంజనేయ స్వామికి ఒక చిన్నగా బయలుదేరదామని ఇంకా సర్దుబాట్లు అన్నీ చేసుకొని బయలుదేరదామని మా అమ్మాయిని తిడుతుంది. ఎక్కువ దండాలు పెడతావుగా ఇంట్లో ఎక్కువ అని మా అమ్మ తిడుతుంది. సరేలే అని ఇంకా చిన్న నడుచుకుంటా దాన్ని పడి వచ్చేలాగే కొండ దగ్గరికి వచ్చాము. అది చూసారు, కొండ మీద కూడా జనాలు ఎక్కుతున్నారు. పక్కకి పైన పాలు ఎత్తున్నాను ఇసిగడికి, పాలు అవుతుంది. ఇంకా దర్శనం చిన్న కొండ మీద అదే కిందే ఉంది, అక్కడే దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. ఈసారి వస్తాంలే అని ఇంకా బస్సు ఎక్కి ఇంకా బయలుదేరాము. గిరి ప్రదర్శనం చేసాం. దర్శనం లేదని గిరి ప్రదర్శనం చేసాం. చుట్టూ తిరిగి శిఖర్లాగా ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా నైట్ ఎలా ఉండిద్దో అని సరేలేని ఇంకా గంట ఉండి ఇంకా బయలుదేరాము. పిల్లలకు బొమ్మలు కొనుక్కొని రథాలు వస్తున్నాయి, ఒక్కొక్కటి చిన్న రథాలు, పెద్ద రథాలు. ఇంకా అట్ట దర్శనం కానీ తిరిగి కాళ్ళు నొప్పులు పెట్టినాయి. ఏ కష్టాలు పడ్డాము. ఇంక సార్లే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము.